రీసెంట్ గా వచ్చిన ప్రేమల మూవీ మలయాళంలో కూడా ఇప్పుడు సెన్సేషన్ వసూళ్లతో దూసుకుపోతుంది. అయితే మరి ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కాక ఇక ఇప్పుడు బుకింగ్స్ పరంగా చూస్తే మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకే ఎక్కువ ఆదరణ ఉండడం విశేషం. దీంతో మన టాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ ప్రేమల మూవీ అయితే ఇప్పుడు డామినేషన్ చేస్తుందని చెప్పాలి. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ మూవీని ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుందట. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసిన లియో మూవీలో దళపతి విజయ్ గారికి జోడీగా త్రిష గారు నటించారని మనందరికీ తెలిసిందే. మరి సినిమా తర్వాత విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న గోట్ మూవీలో మరోసారి విజయ్ తో త్రిష నటిస్తుందని కొన్ని రూమర్స్ అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఒక కీలక క్యామియో రోల్ కోసం అయితే ఓ స్టార్ నటి అవసరమైందట. దానికి త్రిష గారి పేరు ఇప్పుడు పరిశీలనలో ఉన్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. మరైతే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు అయితే రీసెంట్ గా తన గామ్య మూవీపై ఒక కామెంట్ అయితే చేశారు. ఈ మూవీని ఇండస్ట్రీ పెద్దలు చూసి సపోర్ట్ చేయాలని, వారు గామ్య మూవీ చూసి కొన్ని మంచి మాటలు చెప్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుందని విశ్వక్సేన్ గారు చెప్పారు. మా సినిమాకు కూడా ఒక నలుగురు పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడితే బాగుంటది. డెఫినెట్లీ తెలుగులో ఇట్లాంటి సినిమా ఇంతకు ముందు అయితే రాలేదని నేను ప్రౌడ్ గా చెప్తాను. బాలకృష్ణ గారు ఎన్బీకే 109 మూవీ చేస్తున్నట్లు మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ అయితే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గారి నుంచి క్రేజీ లైనప్ సిద్ధంగా ఉండగా వాటిలో తన హ్యాట్రిక్ దర్శకుడైన బోయపాటి గారితో కూడా ఒక సినిమా ఉంది. మరి లాస్ట్ టైం అఖండ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న 4వ మూవీ అఖండ 2 అని చెప్పొచ్చు. అయితే గత కొంతకాలం నుంచి ఈ కాంబినేషన్ ని గీత ఆర్ట్స్ వారు టేకప్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై ఏప్రిల్ 2వ వారంలోనే క్లారిటీ రానుందని టాక్ అయితే వినిపిస్తుంది.